నెల్లూరు జిల్లా వెంకటగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తనుజారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో, సర్పంచులతో నా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలని సూచించారు. గత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, ఏ శాఖలో ఎంతెంత ఉన్నాయనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నారన్నారు. ఈ క్రమంలో ఇవేమీ లెక్క చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలుపెరుగని కృషితో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అనంతరం ఎంపీపీ తనుజారెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఏవైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే సకాలంలో వాటికి పరిష్కారం చూపుతారని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నీలకంఠేశ్వరరెడ్డి, టీడీపీ రూరల్ అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, రాష్ట్ర యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వంలో లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ధైర్యంగా ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఒక పక్క అప్పులు, ఒక పక్క సమస్యలు అన్నిటి కూడా ఎదుర్కొని ఈరోజు ప్రభుత్వాన్ని నడిపించే విధంగా చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు పనిచేస్తున్నామని చెప్పిన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాన్సెప్టే ఎప్పుడు కూడా పేదవాళ్ళ మీద ఉంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్నింటిలో కూడా మనం ముందుండాలి. అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన విద్యార్థులు బాగా చదువుకోవాలి, అన్ని పోటీల్లో ఉండాలి, ముందుండాలి. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం, గతంలో పరిశ్రమల కోసం విదేశాలు పోతే రకరకాలుగా మాట్లాడారు. ఆ రోజు పోయాడు కాబట్టి కొన్ని కంపెనీలు వచ్చాయి. ఈ 5 సంవత్సరాల గతంలో పరిపాలన చేసేటువంటి వాళ్ళు చూసి భయపడి ఈ రాష్ట్రానికి ఏ ఒక్క కంపెనీ కూడా రాలా. మళ్ళా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బయట నుంచి పరిశ్రమలు తెచ్చుకునే విధంగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, బయట నుంచి పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వచ్చినప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పనే కాన్సెప్ట్తో ఈరోజు మళ్ళా ముందుకు అడుగులేస్తా ఉన్నాడు. ఎటు పోయినా ఏముందో, ఎక్కడ ఏ భూమి ఉందో కూడా తెలియకుండా భయపడే పరిస్థితుల్లో ఈరోజు చెప్పిన మాట తప్పకుండా పరిపాలిస్తున్నాడు. అందుకని ఏది కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేదలకు అందాలని చెప్పని కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్నాడు. కాబట్టి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని మీ వంతు మీరు అందరూ కూడా మా అందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే మన రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.